హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మన గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే వచ్చేసినాయి. ఆ కూరగాయలన్నింటినీ కూడా హార్వెస్ట్ చేసుకుంటూ, అలాగనే కొన్ని ఆకుకూరలు కూడా వచ్చినాయి అనమాట. ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగనే నేను ఇంత గ్రీనరీగా రావడానికి ఏం వేసాననేది హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడతాను. చూసారు కదండి, ఇక్కడైతే చిక్కుడుగాయలు వచ్చేసినాయి అన్నమాట. ఈ చిక్కుడుగాయలను అయితే మనం ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాము. ఇవి మళ్ళీ మనం తీస్తేనే కొత్తవి మళ్ళీ చిక్కుడుగాయలు మంచిగా వస్తాయి. అది కాక ఇంకా ఇంతే అయితే ఏమో అనిపించింది నాకు. మొన్న వారం నుంచి ఇవైతే కొంచెం ఎదగట్లేదు, అందువల్ల వీటిని అయితే హార్వెస్ట్ చేసేసాము. ఇంకా టమాటాలు పండిపోయినాయండి. టమాటాలు కూడా బాగా హెల్దీగా వచ్చినాయి. వీటన్నిటికీ కూడా ఇంత బాగా రావడానికి నేను ఎప్పటికప్పుడు అనమాట ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, అలాగనే పశువుల ఎరువు అనమాట, వాటిని కూడా నానబెట్టి మరీ వేసానండి. అందుకోసమే ఇంత చక్కగా మనకైతే టమాటాలు బాగా వచ్చేసినాయి. ఇంకా మన గార్డెన్లో అయితే మాత్రం ఈసారి అయితే ఒక ఆకుకూర వచ్చింది అన్నా కదా. ఆకుకూర చూడండి, గంగబాయిల కూర కూడా ఈ సీడ్స్ అయితే మనం అసలు వేయకుండా మనకి కంపోస్ట్లో వస్తూ ఉంటాయి. గంగబాయిల కూరలో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఆకుకూరలో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆకుకూర అని అయితే చెప్పుకోవచ్చు. కాడలు కూడా ఇలా కాడలతోటే కట్ చేసుకోవాలి. కాడలు కూడా చాలా బాగుంటాయి. ఇవి పులుసు కూర కానీ, పప్పులో కానీ, చట్నీ కానీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆకుకూర చాలామంది గార్డెన్లో పోనీయకుండా జాగ్రత్త చేసుకుంటారనమాట. అంత మినరల్స్ అనేది ఉంటుందన్నమాట ఈ ఆకుకూరలు. మనకి తోటకూర ఎలాగనో అలాగనే ఈ గంగబాయిల కూర చాలా ఫేమస్. ఒక్కసారి మనం ఇలా కట్ చేసామనుకోండి, ఈసారి ఇంకెక్కువ వస్తుంది అన్నమాట. హార్వెస్ట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఈసారి. ఇంకా కూడా గార్డెన్లో అక్కడక్కడ ఇంకా ఉన్నాయన్నమాట చెట్లు. ఇంకా ఈ బీర చూసారు కదా ఎలా వస్తుందో. మొత్తం కూడా మనం ప్రూమింగ్ చేసంటే ఇట్లా నేను కట్ చేసిన తర్వాత బాగా డెవలప్ అయింది చెట్టు మొత్తం కూడా. ఇక్కడ కూడా టమాటాలు పండిపోయినాయండి. చెట్టుకి పండితే బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. మనము కొంచెం అంటే పండుతాయి అన్నప్పుడు కట్ చేయకుండా మనం ఇట్లా తీసుకెళ్ళి గార్డెన్లో, మన ఇంట్లో కూరగాయలే కాబట్టి గార్డెన్లో చక్కగా వచ్చేసి ఎప్పటికప్పుడు ఏ రోజు కూర ఆ రోజు చేసుకునేటట్టు చక్కగా అప్పటికప్పుడు తీసుకొని పోవచ్చు. ఇంకా ఇక్కడ ఇంకొక ఆకుకూర అనమాట. ఇది కూడా ఆకుకూర కిందకే వస్తుందండి. ఉల్లిగడ్డ కాడలు కూడా చూసారు కదా, ఆ రోజు కోసాము. మళ్ళీ ఇంత డెవలప్ అయింది. ఇవి మంచిగా అనమాట ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటాయి. అలానే మనం పప్పులో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ కూరగాయలైనా కానీ వచ్చిన వెంటనే తెంపుతుండాలండి మనం, అలా ఉంచకూడదు అనమాట చెట్టుకి. ప్రతిదీ కూడా హార్వెస్ట్ అనేది చేసేసేయాలి. ఇంకా చూసారు కదా, ఇక్కడ మనకి రెడ్ తోటకూరని కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేసేద్దాం. గార్డెన్లో ఇలా భలే డెవలప్ అయిందండి మొత్తానికైతే. పండితే ఎంత ఫాస్ట్గా వస్తుందో. మనం ఇచ్చే కంపోస్ట్ వల్ల ఇలా బాగా ఫాస్ట్గా అయితే గ్రో అవుతున్నాయి అన్నీ కూడా. పూలతో పాటు నేనైతే ఎక్కువ కూరగాయల మొక్కలన్నీ కూడా పెట్టాను బాగా ఇంట్లోకి. కూరలు అనేది బయట కొనుక్కోకుండా మనం మన ఇంట్లో పండినవి తినాలి అని చెప్పి నేనైతే ఇలా పెట్టేశాను. మొత్తం కూరగాయలన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఇంకా అట్లనే దొండకాయలు కూడా ఉన్నాయండి. మనం దొండకాయలు కూడా కట్ చేసుకుందాం రండి. ఇక్కడ దొండ చెట్టుకి ఎక్కువ కాయలు వస్తాయని కాదండి ఈరోజు హార్వెస్ట్.
మొన్ననే కదా 3 days బ్యాక్ మనం ఒక 7-8 కాయలతో ఆ రోజు కోసాను. నేను వీడియో కూడా మీకు చూపించాను. ఇవాళ ఒక 2 కాయలు ఉన్నాయని చెప్పి కట్ చేస్తున్నాం అనమాట. మనం ఎప్పుడు వచ్చినవి అప్పుడు కంపల్సరిగా హార్వెస్ట్ అనేది చేయాలండి. పక్కన కాకరకాయ కూడా తీగ కూడా ఉంది, దానికి కూడా 2-3 కాయలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాము. మా భద్రమ్మ అయితే కొంచెం పిందెలాగా ఉన్న కాయను కూడా కోయండి అమ్మగారు అని చెప్తుంది. ఎందుకు అంటే అదొక్కటి మళ్ళీ అది వేస్ట్ అవుతుంది అని చెప్తుంటే ఆ కాయను కూడా కోసేసారనమాట. ఇలా మొత్తం కూడా గార్డెన్లో వచ్చినవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఈసారి కోసేటప్పటికి బాగా డెవలప్ అవుతాయి అనమాట. అసలు దొండ అయితే 2 daysకి ఒకసారి మనకి వస్తూనే ఉంటుందండి. ప్రతి పువ్వు కూడా మనకి దొండ కాయ అవుతుందన్నమాట. అది మనకి ప్లస్ అనమాట. ఇంకెటు చూపించు భద్రమ్మ, మనకి వంకాయలు దగ్గర దూరం నుంచే మంచిగా కానుతుంది. కాదులే ఉండు చూపించడానికి, గుత్తులు గుత్తులు వచ్చినాయని చూపించడానికి. పూత అంతా చూసారు కదండి, గుత్తులు గుత్తుల పూత. ఇది ఈ కాయ అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. తర్వాత ఈ చెట్టుకి కూడా చూడండి ఎంత పూత ఉందో చూడండి. మనం ఇచ్చే కంపోస్ట్ని బట్టి బాగా ఇక్కడ ఒక కాయని ఇది కూడా కోసుకుందాం. ఓ భద్రమో ఇది చూపించు, చూడు ఎంత గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడు. ఇది కోద్దాం, ఇవి ఉంచేద్దాం. ఇప్పుడు పిందెలు వాటుకుంది పెద్దది వీటికి అవతల ఇదా, ఇది కోద్దామా? చూసారు కదండి, దొండకాయలు అండ్ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేసాము. ఈరోజు మన ఇన్ని రకాల హార్వెస్ట్ అనమాట ఈరోజు తీసుకున్నాము. ఇంకా మన గార్డెన్ అయితే బాగా డెవలప్ అవుతుందండి. ఇంకా ఉన్న కొద్ది ముందు ఇంకా చాలా హార్వెస్ట్ అనేది తీసుకుంటాము. ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.